వారు తమ శరీర రక్షణకై ఉపయోగపడే పవిత్ర ఆహారాన్ని తుమ్మెద వలె అనేక గృహస్థుల నుండి స్వీకరించాలి. అంతే. ఇవాళ ఒకరు పెట్టారు, అది తిని ఊరుకోవాలి అంతే. పక్కాళ్ళింటో కూడా వెళ్ళి మళ్ళీ బాగా తిందామని లేకపోతే రాత్రికి దాచుకుందామని రేపు పొద్దున చేద్దామని చేయడానికి వీల్లేదు. నీకు ఆ పూట క్షుద్బాధ తీరితే అయిపోయింది. చెప్తాడు, అవన్నీ వస్తాయి చూడండి. అనేక గృహస్థుల నుండి స్వీకరించాలి. తుమ్మెద వివిధ పుష్పాల నుంచి కొంచెం కొంచెం సారాన్ని గ్రహిస్తుంది. బుద్ధిమంతుడు శాస్త్రధర్మాన్ని అనుసరించి శాస్త్ర సారాన్ని కొద్ది కొద్దిగా గ్రహిస్తూ జీవనం చెయ్యాలి. శాస్త్రసారం ఒక్కసారి రాదు మనకి, అర్థమైందండి. అందుకని ఆశ్రమంలో గురువుగారి దగ్గర వస్తే కొన్ని సంవత్సరాల పాటు గురువుతో సంబంధం ఉండాలి. మనకి జ్ఞానం కొద్ది కొద్దిగా చెప్పాలి. ఒకరోజు చేసామనుకోండి, పసిపిల్లవాడికి ఒక్కతో కొమ్ము చెంబెత్తి పాలు మొత్తం పోస్తే వాడికి ఏమవుతుంది? ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతాడు కదా. అందుకని ఏం చేయాలి? తల్లి కొమ్ము చెంబు నెమ్మదిగా ఒకసారి ఇటానికి తీసేయాలి, ఇటానికి తీసేయాలి, ఒక్క ఇటానికి వీలుగా ఉండాలి, గుట్టకైటానికి. సో ఆ విధంగా శిష్యుడికి కూడా నెమ్మదిగా చెప్పుకుంటూ తీసుకెళ్ళాలి. అందుకని గురువు దగ్గర ఉండాలి. నేను ఎప్పుడో నెలకోసారి వస్తా, 3 నెలలకోసారి వస్తా, నువ్వు వాళ్ళు చెప్పేసే అంత నాకు అయిపోతుందనంటే ఏమవ్వదు, ఏమవ్వదు. అంతే. మనకేమో టైం కుదరదు రావడానికి కదా. వ్యక్తిగతంగా తీసుకోకండి, అందరి సంగతి చెప్తున్నాం. ఓకేనండి.